హలో అండి అందరికీ వెల్కమ్ టు వేర్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో కొత్త శారీ కుచ్చి డిజైన్ చూద్దాం. దానికోసం శారీ కలర్ థ్రెడ్ తీసుకొని 6 లైన్స్ తీసుకొని నాట్ చేసి ఉంచుకోవాలి. ముందుగా శారీకి 2 టైమ్స్ సింగిల్ క్రోషా వేద్దాం. ముందుగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టుకొని శారీకి 2 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకుందాం. టూ టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకున్నాక ఇక్కడ నుంచి 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేసుకో. మళ్ళీ నెక్స్ట్ 3 చైన్స్ 1 2 3 ఇది కూడా ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ 1 2 3 ఇది కూడా ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడ దాకా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్చ్ వేసుకోవడానికి మనం ఇది ఫస్ట్ 5 చైన్స్ వచ్చేసి కుచ్చు కట్టుకోవడానికి, తర్వాత ఇప్పుడు ఆర్చ్ వేసుకోవడానికి 6 or 7 చైన్స్ వేసుకుందాం. 2 3 4 5 6 చైన్స్ వేసుకొని ఇది ఎక్కడి దాకా వస్తుందా అలా కాకుండా కొద్దిగా లోపలికి ఇలా యూ షేప్ వచ్చేలాగా వేసుకోవాలి, నాట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఆర్చ్ వేస్తాం కదా, ఇలా యూ షేప్ వచ్చేలాగా వేసుకుంటే ఆర్చ్ వేసాక డిజైన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ 1 2 3 చైన్స్ లాక్. మళ్ళీ 3 చైన్స్ 1 2 3 చైన్స్ లాక్. మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్, మళ్ళీ ఇప్పుడు 5 చైన్స్ 1 2 3 4 5 ఈ 5 చైన్స్లో మనం కుచ్చులు కట్టుకుంటాం. మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్. ఈ 2 స్టెప్స్ డిజైన్ కాబట్టి 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటాం. ఈ 6 చైన్ గ్యాప్లో ఫస్ట్ స్టెప్ వస్తుంది, తర్వాత సెకండ్ స్టెప్ వస్తుంది కాబట్టి 3 చైన్స్ యాడ్ అవుతాయి. 3 చైన్స్ మళ్ళీ 3 చైన్స్ ఇక్కడ దాకా వస్తుందో చూసి ఇక్కడ 2 టైమ్స్ 3 చైన్స్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ 2 3 4 5 అంటే శారీ బేస్ లైన్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ 5 చైన్ వేసి లాక్, మళ్ళీ 3 చైన్స్ 2 టైమ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఆర్చ్ వేసుకోవడానికి 6 చైన్స్ వేసి కొద్దిగా ఇలా యూ షేప్ వచ్చేలాగా లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్స్ 2 టైమ్స్ వేసుకొని మళ్ళీ 5 చైన్స్ తర్వాత మళ్ళీ 3 చైన్స్ 2 టైమ్స్ 6 చైన్స్ ఇలా 5 3 3 6 మళ్ళీ 3 3 5 3 3 6 ఇలా బేస్ లైన్ మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. 6 చైన్స్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ 3 చైన్స్ వేసుకో. కౌంట్ చేసుకుంటూ వేసుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతే మళ్ళీ విప్పి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని నిదానంగా కౌంట్ చేస్తూ వేసుకోండి. 3 చైన్స్ 2 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్ 2 3 4 5
బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కాబట్టి నిదానంగా వేసుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమవ్వకండి. ఫస్ట్ 5 చైన్ 3 3 6, మళ్ళీ 3 3 5, 3 చైన్స్ 2 టైమ్స్ వస్తుంది, ఒకసారి 5 చైన్స్ వస్తుంది, ఒకసారి 6 చైన్స్ వేసుకోవాలి. ఇంత నిదానంగా బేస్ లైన్ మొత్తం ఇలా వేసుకోండి. ఎండింగ్ కూడా 5 చైన్స్ వచ్చేలా చూసుకొని మనం డిజైన్ వేసుకోవాలి. ఇక్కడ 6 చైన్స్ వేసాము. నెక్స్ట్ 3, మళ్ళీ 3 1 2 3 చైన్స్ లాక్. ఇప్పుడు 5 చైన్స్ 1 2 3 4 5 చైన్ చేశాక లాక్ చేసుకోవాలి. మనకు స్టార్టింగ్ 5 చైన్స్ వేసాం, మళ్ళీ లాస్ట్ కూడా 5 చైన్స్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ పక్కనే ఇంకొక డబుల్ క్రోషా వేసి లాక్ చేసుకోవాలి. లాక్ చేసి ఇలా కట్ చేసి దారాన్ని లాగేసామంటే ఇక్కడ ముడిపడిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ స్టార్టింగ్ నుంచి మనం లాక్ చేసుకున్నాం కదా 2 సింగిల్ క్రోషర్స్, ఆ మధ్యలో నుంచి దారాన్ని అందుకొని లాక్ చేయాలి. లాక్ చేసి 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసి మనం ఫస్ట్ 5 చైన్స్ వేసాం కదా, ఏదైతే గ్యాప్ ఉందో సింగిల్ క్రోషా అక్కడే మనం మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు 3 చైన్స్ 1 2 3 చైన్స్ ఈ ఫస్ట్ కాకుండా సెకండ్ 3 చైన్ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 చైన్స్ 2 టైమ్స్ వేసాం కదా, ఫస్ట్ వదిలేసి సెకండ్ దాంట్లో లాక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మనం 2 సార్లు ఇలా దారాన్ని చుట్టుకొని ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం త్రిబుల్ క్రోషా వేయాలి. త్రిబుల్ క్రోషా తెలుసు కదా, 4 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇది త్రిబుల్ క్రోషా. ఈ 6 చైన్స్ గ్యాప్లో మనం త్రిబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. 2 టైమ్స్ ఇలా దారాన్ని చుట్టుకొని ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళి మళ్ళా దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 దారాల నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 సార్లు దారాలు ఇలా చుట్టుకొని గ్యాప్లో నుంచి వెళ్ళి దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 4 లూప్స్, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ 2 లూప్స్ నుంచి ఒకసారి. టోటల్ త్రిబుల్ క్రోషా. ఈ 6 చైన్స్ గ్యాప్లో మనకు 12 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. టోటల్ ఈ గ్యాప్ అయితే ఎంత ఉందో 12 13 12 ఫిల్ అయ్యేదాకా మనం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 12 త్రిబుల్ క్రోషా వేస్తున్నాను. ఇప్పుడు 4 అయింది, 1 2 3 4 అయ్యాయి, ఇంకా 8 త్రిబుల్ క్రోషా వేసుకున్నాం. చాలా సింపుల్. ముందుగా దారాన్ని 2 సార్లు నిడిలికి చుట్టుకొని
అదే గ్యాప్ కింద గ్యాప్లోకి వెళ్ళి దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. దాన్ని 2 లూప్స్ మధ్య అందుకుంటూ వెళ్ళాలి. ఇలా 2 సార్లు దారాన్ని చుట్టుకోవాలి. ఈ గ్యాప్లో నుంచి నీడిల్ తీసి దారాన్ని అందుకుంటే 4 లూప్స్, 2 లూప్స్ ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇలా త్రిబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ అండి. మీరు డైలీ ప్రాక్టీస్ చేశారంటే మీరు కూడా ఇలా ఈజీగా డిజైన్స్ వేసుకోవచ్చు. 2 సార్లు దారాన్ని చుట్టుకోవాలి. ఇలా త్రిబుల్ క్రోషా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 12 త్రిబుల్ క్రోషా వేసుకున్నాను. మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఈ నిలువు స్తంభాలు ఉంటాయి, కంబాలు, వీటిని కంబాలు అంటారు. కౌంట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎన్ని వేసాము అని. 12 త్రిబుల్ క్రోషా వేసుకున్నాం. తర్వాత ఈ ఫస్ట్ 3 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ లాక్ చేసుకోవాలి. కొద్దిగా లూజ్ ఉంది కాబట్టి మనం ఇంకో త్రిబుల్ క్రోషా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 అయిపోయింది. ఈ 3 చైన్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా మనం కొద్దిగా లోపలికి యూ షేప్ వచ్చేలాగా ఫస్ట్ బేస్లో ఎందుకు వేయాలంటే ఈ షేప్ ఇలా వస్తుంది. ఇలా రావడానికి మనం కొద్దిగా యూ షేప్ వచ్చేలా ఫస్ట్ బేస్ లైన్లో లాక్ చేసుకోవాలి. ఇప్పుడు లాక్ మీద లాక్, ఫస్ట్ సింగిల్ క్రోషా వేసి లాక్ చేసాం కదా, లాక్ చేసి 1 2 3 చైన్స్ వేసి సెకండ్ 3 చైన్స్ గ్యాప్ మీద లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 5 చైన్స్తో 5 చైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చైన్ కుచ్చు కట్టుకోవడానికి 5 చైన్ ఉంది కదా, అదే 5 చైన్స్ లాక్ చేసుకోవాలి. ఈ డిజైన్ని సింగిల్ లైన్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇట్లా ఫస్ట్ బేస్ లైన్ వేసి మళ్ళీ సెకండ్ స్టెప్ ఇలా కాకుండా టోటల్ సింగిల్ స్టెప్లో కూడా వేసుకోవచ్చు. అది ఎలానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ముందు వీడియోలో చూపిస్తాను. మళ్ళీ 3 చైన్స్, మళ్ళీ 3 చైన్స్, 3 చైన్స్ మీద లాక్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఈ 6 చైన్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 12 13 త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. 2 సార్లు దారాన్ని చుట్టుకొని ఈ గ్యాప్లో నుంచి నీడిల్ పోనిచ్చి ఇలా దారాన్ని అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. ఇలా త్రిబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ త్రిబుల్ క్రోషా, టోటల్ 13 త్రిబుల్ క్రోషాస్ ఈ గ్యాప్లో వేసుకుందాం. ఇప్పుడు 13 త్రిబుల్ క్రోషాస్ అయినాయి కదా, ఈ 3 చైన్స్ గ్యాప్లో లాక్ చేసి లాక్ మీద మళ్ళీ ఇంకో లాక్, 3 చైన్స్, 3 చైన్ హోల్ గ్యాప్ మీద లాక్, 5 చైన్స్, 1 2 3 4 5, 5 చైన్స్. ఇలా సెకండ్ స్టెప్ డిజైన్ ఇలా వస్తుంది. మొత్తం ఇలా వేసుకోవాలి. ఎండింగ్కి వచ్చేసి డిజైన్ ఎండింగ్కి వచ్చేసింది. ఇప్పుడు కూడా 13 డబుల్ క్రోషాస్ వేసుకొని ఈ 3 చైన్స్ గ్యాప్లో
లాక్ చేసుకోవాలి. మళ్ళీ లాక్ మీద లాక్, 3 చైన్స్, ఈ 3 చైన్ మీద లాక్, 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసి లాగేస్తే ఇక్కడ నోట్ పడుతుంది. సెకండ్ స్టెప్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు, సెకండ్ స్టెప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఎలా వేయాలో చూద్దాం. ఇప్పుడు స్టెప్ 3 వేద్దాం. ఇప్పుడు రామా గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని సింగిల్ క్రోషా వేసి ఇక్కడ నుంచి 5 చైన్స్ వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేసి ఈ 5 చైన్ లాక్ మీద లాక్ చేయాలి. లాక్ చేసిన తర్వాత దారాన్ని ఇలా పైకి అందుకొని ఇలా కొంచెం బిగ్ బీడ్, రెగ్యులర్గా వేసే క్రోషాకు స్మాల్ బీడ్స్ కాకుండా కొద్దిగా బిగ్ బీడ్ తీసుకొని దారాన్ని ఎక్కించుకొని ఈ 3 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ లాక్ చేయాలి. బీడ్ లాక్ చేయకుండానే ఇలా లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దారాన్ని అందుకొని ఈ సింగిల్ క్రోషా వేసామే గ్యాప్ ఏదైతే ఉందో పైన హోల్ గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ త్రిబుల్ క్రోషా వేసిన హోల్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళి దారాన్ని అందుకుంటే 3 లూప్స్ అవుతుంది. ఈ 3 లూప్స్ని ఒకసారి ఇలా అందుకోవాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషా. నేను మీకు ఇదివరకు క్లాసెస్లో చెప్పాను హాఫ్ డబుల్ క్రోషా వేయడం. అది ఇలా హాఫ్ డబుల్ క్రోషా వేసాక దారాన్ని ఇలా పట్టుకొని ఇప్పుడు స్మాల్ సైజ్ బీడ్ తీసుకొని బీడ్ని థ్రెడ్లోకి ఎక్కించి మళ్ళీ ఒకసారి దారాన్ని అందుకొని ఈ పైన హోల్ గ్యాప్ అయితే కనిపిస్తుందో అందులో నుంచి వెళ్ళి ఇంకో దారాన్ని అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. ఈ 3 లూప్స్ నుంచి దారాన్ని ఒకేసారి తీయాలి. ఇది హాఫ్ డబుల్ క్రోషా అవుతుంది. మళ్ళీ దారాన్ని అందుకొని మళ్ళీ ఇంకో బీడ్ ఎక్కించి మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. ఇక్కడ గ్యాప్ ఇవ్వకుండా మనం 5 స్మాల్ బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో బీడ్, దారాన్ని అందుకోవాలి. ఈ హోల్ గ్యాప్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుంది ఈజీగా, ఇలా ఈ హోల్ గ్యాప్లోకి వెళ్ళి హాఫ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఒకేసారి ఇలా 2 బీడ్స్ కూడా తీసుకోవచ్చు. ప్రాక్టీస్ ఉంటే బీడ్ ఎక్కించి దారాన్ని ఇలా చుట్టి
మళ్ళీ ఆ హోల్ పైన త్రిబుల్ క్రోషా హోల్ గ్యాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దారాన్ని అందుకుంటే హాఫ్ డబుల్ క్రోషా. మళ్ళీ బీడ్ ఎక్కించి మళ్ళీ ఇంకో హాఫ్ డబుల్ క్రోషా వేయాలి. ఇప్పుడు 5 స్మాల్ బీడ్స్ వేసాం. ఫస్ట్ బిగ్ బీడ్ వేసాం, తర్వాత 5 స్మాల్ బీడ్ వేసాం. ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక బిగ్ బీడ్ వేసాం. బిగ్ సైజ్ బీడ్. ఇప్పుడు బీడ్ లాక్ చేసి ఇక్కడ 1 గ్యాప్ వదిలిపెట్టి ఇంకో దాని మీదకి హాఫ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ఒక త్రిబుల్ క్రోషా గ్యాప్ వదిలి పక్కనున్న త్రిబుల్ క్రోషా గ్యాప్ మీద హాఫ్ డబుల్ క్రోషా వేయాలి. మళ్ళీ 5 స్మాల్ బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ బీడ్ తీసుకొని దారాన్ని అందుకొని ఈ హోల్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి హాఫ్ డబుల్ క్రోషా వేయాలి. ఈ 3 లూప్స్ నుంచి ఒకేసారి దారాన్ని అందుకుంటే అది హాఫ్ డబుల్ క్రోషా. మళ్ళీ ఇంకోసారి థర్డ్ బీడ్ తీసుకొని ఒకసారి ఇలా థ్రెడ్ అందుకొని ఈ హోల్ గ్యాప్లో వెళ్ళి మళ్ళా థ్రెడ్ తీసుకొని 3 హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ ఇంకో బీడ్, మళ్ళీ ఇంకో హాఫ్ డబుల్ క్రోషా, ఫోర్త్ బీడ్. ఇప్పుడు 5th బీడ్. మళ్ళీ ఇంకో హాఫ్ డబుల్ క్రోషా. త్రీ లూప్స్ ఉంటాయి. 3 లూప్స్ నుంచి ఇప్పుడు ఫస్ట్ 5 చైన్స్, స్మాల్ 5 బీడ్స్, 1 బిగ్ బీడ్, మళ్ళీ స్మాల్ 5 బీడ్స్ వేసాం. ఇప్పుడు ఈ 3 చైన్స్ గ్యాప్లో లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బిగ్ బీడ్ తీసుకోవాలి. బిగ్ బీడ్ తీసుకొని థ్రెడ్లోకి ఎక్కించి ఇంకో 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేయాలి. డిజైన్ ఇలా కనిపిస్తుందండి. ఈ హాఫ్ డబుల్ క్రోషా వేయడంలో థ్రెడ్ మనకు తిక్కుగా కనిపిస్తుంది. ఇంకా డిజైన్ ఇప్పుడు హైలైట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 5 చైన్స్, మీద లాక్, మళ్ళీ 1 బిగ్ బీడ్, ఈ 3 చైన్ గ్యాప్లో బీడ్ లాక్. ఇప్పుడు మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. ఒకసారి దారాన్ని అందుకొని ఈ హోల్ గ్యాప్ ఉందో ఇక్కడికి వెళ్ళి 3 లూప్స్ నుంచి ఒకటేసారి దారాన్ని తీస్తే అది హాఫ్ డబుల్ క్రోషా. హాఫ్ డబుల్ క్రోషా వేసిన తర్వాత ఒక స్మాల్ బీడ్ ఎక్కించి మళ్ళీ దారాన్ని అందుకొని
ఈ హోల్ గ్యాప్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడి నుంచి దారాన్ని తీసి మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. 3 లూప్స్ నుంచి ఒకేసారి తీయడాన్ని మనం హాఫ్ డబుల్ క్రోషా అంటాం. మళ్ళీ బీడ్ ఎక్కించి దారాన్ని చుట్టి ఇంకోసారి దారాన్ని అందుకుంటే 3 లూప్స్ ఉంటాయి. 3 లూప్ నుంచి ఒకేసారి తీస్తే హాఫ్ డబుల్ క్రోషా. 5 స్మాల్ బీడ్స్ అయిపోయాయి. బిగ్ బీడ్ వేసి బీడ్ లాక్ చేసిన తర్వాత ఒకసారి దారాన్ని అందుకొని హోల్ గ్యాప్లోకి వెళ్ళి ఇలా తీస్తే 3 లూప్స్ అయితే 3 లూప్స్ నుంచి ఒకసారి లాగామంటే హాఫ్ డబుల్ క్రోషా. మళ్ళీ స్మాల్ బీడ్ దారాన్ని చుట్టి త్రిబుల్ క్రోషా హోల్ గ్యాప్లో అందుకున్నామంటే హాఫ్ డబుల్ క్రోషా. మళ్ళీ ఇంకో బీడ్ మళ్ళీ ఇంకో డబుల్ క్రోషా, హాఫ్ డబుల్ క్రోషా. శారీ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్ మొత్తం హాఫ్ డబుల్ క్రోషా వేసి బీడ్స్ వేసేసుకున్నాను. కంప్లీట్గా అయిపోయింది. ఎండింగ్ కూడా మనకు చూడండి 5 చైన్స్ వచ్చి ఎండ్ అయిపోయింది. ఈ 5 చైన్స్ గ్యాప్లో మనం కుచ్చులు కట్టుకుంటాం. ఇలా ఎండింగ్లో మనకు కుచ్చు వచ్చేలాగా డిజైన్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇలా మిగిలిపోయిన వీటిని మనం గమ్ వేసి అతికించి బ్యాక్ సైడ్ ఇలా అతికించి ట్రిమ్ చేసుకోవాలి. ఇలా అతికించి డ్రై అయిన తర్వాత వీటిని ట్రిమ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి కుచ్చులు కట్టుకుందాం. కుచ్చులు కట్టిన తర్వాత ఫైనల్ లుక్ చూద్దాం. శారీ డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యి కుచ్చులు కట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. చాలా సింపుల్గా అండ్ గ్రాండ్గా ఉంది శారీ కుచ్చు డిజైన్. ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ కలర్లో నేను కుచ్చులు కట్టుకున్నాను. చాలా బాగుందండి డిజైన్. దగ్గర నుంచి డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. మీకు కూడా ఇలాంటి శారీ టాజిల్స్ కావాలన్నా క్రోషా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. అలాగే డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.